ఒకానొక సమయంలో పొద్దుతిరుగుడు పువ్వుల పొలంలో లిల్లీ అనే చిన్న నల్లి ఉండేది. లిల్లీ ఎప్పుడూ సంతోషంగా ఉండేది. పొడవైన ఆకుపచ్చ ఖండాలను అన్వేషిస్తూ చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఉండేది. ఒక ఎండ ఉదయం ముళ్ళ గులాబీ పొద దగ్గర ఒక చిన్న నీలిరంగు సీతాకోకచిలుక ఇబ్బంది పడుతూ ఉండటం ఆమె చూసింది. దాని సున్నితమైన రెక్క చిక్కుకుపోయింది. అది నిస్సహాయంగా కొట్టుకుంటోంది. లిల్లీ చిన్నదైనప్పటికీ తాను సహాయం చేయాలనే ఆమెకు తెలుసు. జాగ్రత్తగా ఆమె దగ్గరలోని ఆకుపైకి గులాబీ పొద పైకి పాకింది. ముళ్ళు దునుగా భయానకంగా కనిపించాయి. కానీ లిల్లీ సీతాకోకచిలుక యొక్క ఆందోళనపై దృష్టి పెట్టింది. నెమ్మదిగా మరియు ఓపికగా సీతాకోకచిలుక రెక్క నుండి దూరంగా నెట్టింది. కొన్ని ప్రయత్నాలు పట్టాయి మరియు లిల్లీ చాలా సున్నితంగా ఉండవలసి వచ్చింది. కానీ చివరి వరకు రెక్క విడిపోయింది. స్కై అనే నీలిరంగు సీతాకోకచిలుక ధన్యవాదాలు ప్రియమైన లిల్లీ అని అతను గుసగుసలాడాడు. అతని స్వరం కృతజ్ఞతతో నిండిపోయింది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని స్కై లిల్లీతో అనింది. లిల్లీ నవ్వింది. అది సరైన పని స్కై. అందరికీ కొన్నిసార్లు కొంచెం సహాయం అవసరం. ఆ తర్వాత స్కై లిల్లీని తన వీపుపై ఎక్కించుకొని ఇద్దరూ కలిసి ఎగిరారు. మీరు ఎంత చిన్నవారైనా సరే దయ మరియు ధైర్యం ఇతరుల జీవితాల్లో గొప్ప మార్పును కలిగిస్తాయి. బాయ్ బాయ్.